హీలింగ్ వాస్తుతులకి స్వాగతం మిత్రులారా. మనము స్థాపత్యవేద గృహవాస్తు ఆ యొక్క ధర్మాన్ని ఇళ్ళకే కాకుండా ఒక కమ్యూనిటీ లివింగ్ కూడా అంటే గ్రూప్ ఆఫ్ ఫ్లాట్స్ కానీ గ్రూప్ హౌసెస్ కానీ కలిపి ఉండి సమూహంగా మధ్యలో ఒక పబ్లిక్ స్పేస్ ద్వారా అందరూ ఎక్కి దిగేటట్టు ఎక్స్ప్లోర్ అయ్యేటట్టు చేసేటటువంటి ఈ యొక్క డిజైన్లో ఈ యొక్క కాన్సెప్ట్‌లో మనం ఏ రకంగా ఆ యొక్క ఫ్లాట్ ఓనర్స్‌కి సెక్యూరిటీ కలిగిస్తున్నాము అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేద్దాం మిత్రులారా. అదేవిధంగా ఒక పబ్లిక్ స్పేస్ ఏదైతే ఉందో అంటే చక్కగా ఏ ఫ్లోర్‌కి ఆ ఫ్లోరు వాళ్ళ యొక్క ఫ్లోర్‌కి వాళ్ళు త్రూ ఎలివేటర్ ద్వారా రావచ్చు, మెట్ల ద్వారా రావచ్చు. వచ్చిన తర్వాత సీ ఈ రకంగా ఈ యొక్క పబ్లిక్ స్పేసెస్ ఏ రకంగా ఇక్కడ మనం డిజైన్ చేసామనేది చూడండి. అంటే చాలా వరకు అపార్ట్మెంట్‌లో ఉన్న ఇబ్బంది ఏంటంటే, ఒకే కారిడార్ ఉంటుంది. కారిడార్‌కి అటుపక్క, ఇటుపక్క ఇల్లులు ఉండడం ద్వారా, ఒక కారిడార్‌కి లెఫ్ట్ సైడ్‌న మెట్లు, ఒక కారిడార్‌కి రైట్ సైడ్‌న లిఫ్ట్, లేదా ఒకే సైడ్ కారిడార్, లిఫ్ట్ ఇలాగా చేయడం వల్ల ఏమవుతుంది, ఆ కామన్ స్పేస్ అనేది, ఆ పాత్ అనేది ఎప్పుడు క్లియర్‌గా ఉండాలండి. కానీ ఇక్కడ మనం మన డిజైన్‌లో ఏం చేసామంటే, ఏ యొక్క ఫ్లాట్‌కి అది ఒక కామన్ కారిడార్‌లా కాకుండా ఈ రకంగా మనము డిజైన్ చేయడం వల్ల ఏమవుతుందండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ యొక్క 2 యూనిట్స్ సంబంధించినటువంటి వాళ్ళు కేవలము మాత్రమే ఇది యాక్సెస్ చేస్తారు. ఇంక మిగతా వాళ్ళు ఎవరితో మనకి పని లేదు ఇక్కడ. సో, అందువల్ల ఈ 2 ఇద్దరు ఇంటి ఓనర్స్ ఒక కామన్‌గా ఒక గేట్ అనేది పెట్టుకున్నప్పుడు, వారిద్దరి పర్మిషన్‌తో మాత్రమే ఎవరైనా సరే ఈ యొక్క స్పేస్‌లోకి వెళ్ళగలుగుతారు. ప్లస్ ఆ మధ్యలో ఉన్నటువంటి కారిడార్ ఈజ్ ప్రైవేట్ టు దోస్ 2 పార్టీస్ ఓన్లీ. ఆ రకంగా ఈ యొక్క కారిడార్‌ని కూడా వాళ్ళు ఒక పార్ట్ ఆఫ్ ద హౌస్, ఒక చిన్న బాల్కనీ లాగా, ఒక ఇద్దరు అండర్‌స్టాండింగ్‌గా అనుకుంటే మనం చేయడానికి అవకాశం ఉంది. ఆ రకంగా ఈ యొక్క డిజైన్‌లో ఈ చివరన ఉన్నటువంటి 2 ఫ్లాట్స్‌కి మనకి ఆ రకమైనటువంటి అవకాశం వచ్చింది. అదే రకంగా రైట్ సైడ్‌న ఉన్నటువంటి 2 ఫ్లాట్స్‌కి కూడా ఈ రకంగా పెట్టుకోవడము. ప్లస్ ఆపోజిట్‌గా మనం ఒక ప్లాట్ మాత్రమే ఉందన్నమాట. ఆ యొక్క ప్లాట్‌కి కూడా వాళ్ళ యొక్క పర్సనల్ స్పేస్ ఏ రకంగా అంటే ఒక సెక్యూరిటీ ఏ రకంగా ఇచ్చామని. ఇక్కడ చూడండి. ఇక్కడెళ్ళినప్పుడు ఈ యొక్క 2 ప్లాట్స్‌కి సంబంధించి ఎవరైనా కావాలి అనుకుంటే వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. కనీసం ఆ 2 ఫ్యామిలీస్ యొక్క పర్మిషన్ తీసుకుంటేనే ఆ డోర్ ఓపెన్ అవుతుంది. అలాగే ఈ లెఫ్ట్ సైడ్‌న వీళ్ళ పర్మిషన్ తీసుకుంటేనే ఆ డోర్ ఓపెన్ అవుతుందనమాట. ఒక ఇండివిడ్యువల్ హౌస్‌కి ఉండేటటువంటి సెక్యూరిటీ మనకి ఇవ్వడం అనేది జరిగింది. అలాగే మిడిల్ తీసుకునేటప్పుడు ఈ మధ్యలో మనకి ఒక 5 ఫుట్ వెడల్పుతో ఇది ఇచ్చామండి. అందువల్ల దీన్ని కామన్ కారిడార్ కింద అందరూ వాడకుండా, ఈ యూ షేప్‌లో ఉన్న కారిడార్ మాత్రమే పబ్లిక్ వాడతారు. ఈ ఇంట్లోకి వెళ్ళేవాళ్ళు స్పెసిఫిక్‌గా ఐదర్ దిస్ గేట్ ఈ యొక్క స్మాల్ గేట్ ఇది గాని, లేదంటే ఆ యొక్క స్మాల్ గేట్ అది గాని, వారు ఓపెన్ చేసి వెళ్ళడం ద్వారా వీళ్ళకి ఒక పర్సనల్ సెక్యూరిటీ అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందండి. సో, సెకండ్ కాన్సెప్ట్ ఇక్కడ రిక్రియేషన్. ఈ ఫ్లోర్‌లో ఉండేవాళ్ళొచ్చి చూడండి చక్కగా ఇక్కడ ఎంత వెంటిలేషన్ ఉంటుందండి మీరు అబ్జర్వ్ చేసినప్పుడు. ఈ యొక్క ఫ్లోర్ తీసుకున్నారు. ఈ 2 ప్లాట్ల మధ్యగా ఒక చక్కని బ్రీజ్ అనేది అక్కడ ఉంటుందండి. సో, ఒక లేజర్‌గా అక్కడ కూర్చొని వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు. దే కెన్ స్పీక్ టు ఈచ్ అదర్. దే కెన్ ఎక్స్‌చేంజ్. దే కెన్ డూ దేర్ హోమ్ వర్క్స్. ఈ రకంగా ప్రతీదీ ఒక 4 గోడల అంతర్భాగంలోనే అని కాకుండా ఒక ఒక చక్కని ఒక స్పేసెస్‌నండి. ఒక పబ్లిక్ స్పేసెస్‌ని కారిడార్స్‌లోనే మనం క్రియేట్ చేసాం. సీ హౌ థిస్ బాయ్ డూయింగ్ హిస్ హోమ్ వర్క్. చక్కగా కూర్చొని అతనేదో తనకు కావాల్సిన హోమ్ వర్క్ అనేది అక్కడ చేసుకుంటున్నాడు. అంటే ప్రతీది ఇంట్లోనే కాదండి. ఎందుకు దీనికి ఇటుపక్క ఓపెన్ టు స్కై ఉంది. ఇటుపక్క బ్రహ్మస్థానం ఓపెన్‌గా ఇచ్చామనమాట. చక్కని బ్రీజ్ చక్కని ఇది. సీ దీస్ పీపుల్ భార్యాభర్త అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు. చక్కగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఈవెన్ మన పిల్లలకి ఆహ్, కొన్ని ట్యూషన్స్ ఏమైనా చెప్పించాలనుకున్నప్పుడు, ఈ పబ్లిక్ స్పేసెస్‌లో ఈ యొక్క ట్యూటర్‌ని కూర్చోబెట్టుకొని, మన పిల్లలకి చెప్పించొచ్చు. ఈవెన్ అలోన్ ఆ పర్సన్ ఏదో ఆలోచించుకుంటూ అక్కడ కూర్చున్నారనమాట. సో, ఇక్కడ కాన్సెప్ట్ అనేదేంటంటే, మనకి ఒక ఒక కామన్ పల్సేషన్ అనేది అక్కడ పుట్టిస్తూనే,
కామన్‌గా ఉన్నటువంటి కారిడార్స్, పబ్లిక్ స్పేసెస్‌ని మనము ఈ రకంగా జనరంజకంగా వాళ్ళ పార్ట్ ఆఫ్ ద డే లైఫ్‌లో ఉపయోగపడే విధంగా, ఆ రకంగా స్పేసెస్ ఉంటే ఖచ్చితంగా అక్కడికొచ్చి ఒక ల్యాప్‌టాప్ పట్టుకొని ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కూర్చొని పని చేసుకోవచ్చు. లేదా కాలేజీలో చదివే విద్యార్థి 2 పుస్తకాలు పట్టుకొనొచ్చి అక్కడ హోంవర్క్ చేసుకోవచ్చు. ఇలా ప్రతీది ఏంటంటే, ఒక ఇండివిడ్యువల్ ప్రైవేట్ స్పేసెస్సే అని కాకుండా, మనము ఈ రకంగా ఈ యొక్క డిజైన్‌లో ఒక సెక్యూరిటీకి ఒక ఆన్సర్ ఇవ్వగలిగామనమాట. అదే రకంగా పబ్లిక్ స్పేస్ ఎక్కువ ఎస్ఎఫ్‌టీ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేయగలిగాం. సో, ఈ రకమైనటువంటి కాన్సెప్ట్ కావాలనుకునేటప్పుడు, మీకున్న స్థలం ఏది తీసుకొచ్చినా, మేము ఒక డైరెక్షన్స్ బేస్డ్, లయా బేస్డ్ మీరు ఎంత ఎస్ఎఫ్‌టీ కావాలనుకుంటున్నారనే దాన్ని బట్టి, మనం డిజైన్స్ చేయడమే కాదు, ఆహ్, దాన్ని ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత కూడా మా యొక్క ఫర్మ్ వాస్తు పురుష తీసుకుంటుంది అని చెప్పి చెప్తూ, ఆహ్ ఈ యొక్క సీరీస్‌లో ఇది సిక్స్త్ వీడియో అన్నమాట. ఈ రకంగా కాన్సెప్ట్స్‌ని ప్రజలకి తెలియపరుస్తూ, ఆ యొక్క నాలెడ్జ్ పవర్ ఏంటనేది, అంటే ఒక మోడర్నైజ్డ్, ఒక కాంటెంపరరీ లైఫ్ స్టైల్స్‌కి అనుకూలంగా కాన్షియస్ బేస్డ్ బిల్డింగ్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది ఒక అవగాహన తీసుకురావడమే మా ప్రయత్నం మిత్రులారా. థాంక్ యూ వెరీ మచ్.